హలో లక్ష్యసేన్ ఓవల్తో డాడీ ఫోన్లో మాట్లాడేది. అంటే లక్ష్యసేన్తో సాన్వి. లక్ష్యసేన్తో సాన్వి అవునా, లక్ష్యసేన్ ఎందుకో? అంటే ఫెబ్ ఫస్ట్కి మనకి ఇంటర్నల్ టోర్నమెంట్ ఉంది కదా, ప్రాక్టీస్ చేయడానికి రమ్మంటున్నా. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. అయ్యో డాడీ, మనం కండక్ట్ చేసేది ఓపెన్ టోర్నమెంట్ కూడా కాదు, జస్ట్ ఇంటర్నల్ టోర్నమెంట్ మాత్రమే. అంటే మన కోర్టులో నాతో ప్రాక్టీస్ చేయడానికి సరైన ప్లేయర్ లేడు కదా, అందుకే లక్ష్యసేన్ రమ్మంటున్నా. నీ బిల్డప్ లాప్ డాడీ. ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు నన్ను? లక్ష్యసేన్ ఎందుకు నీతో ఆడడానికి? లాస్ట్ టైం ఛాంపియన్ పవన్ అని ఉన్నాడుగా. పిచ్చి శాన్వి, పవన్ అన్న స్మాష్ కొడితే ఎవ్వరు లిఫ్ట్ చేయరు, కానీ నేను స్మాష్ కొడితే పవన్ అన్న కూడా లిఫ్ట్ చేయడు. అంత లేదు డాడీ, భూమేష్ అంకుల్ ఉన్నాడుగా నీ స్మాషెస్ ని ఈజీగా లిఫ్ట్ చేయడానికి. శాన్వి, భూమేష్ అంకుల్ భూచక్రంలో కోర్ట్ అంతా తిరిగినా నేను ఆడే డ్రాప్లు స్మాష్లు తీయలేడు. నీ ఆటకి భూమేష్ అంకుల్ ఎందుకు డాడీ? అమోల్ అంకుల్ ఉన్నాడుగా. అమోల్ అంకుల్ ఈసారి సరిగా ఆడట్లేదు కదా. ఎందుకు? అంటే అమోల్ అంకుల్ ఈసారి బ్యాడ్మింటన్ కంటే బాడీ బిల్డింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. నీ గురించి నువ్వు ఎక్కువ ఊహించుకుంటున్నావు, కానీ నీ ఆట గిరిసాయి అంకుల్ చాలు. ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు నన్ను? గిరిసాయి అంకుల్ నా స్మాష్లు తీయలేక గిరా 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 గింగిరా గిరా అని రీల్స్ చేసుకుంటున్నాడు. అయితే ఈ సల కప్ నాందే అంటావు. ఈ సాలా కప్ నామ్దే కాదు సాన్వి, ఈ సాలా కప్ సాయిదే. అదేంటి డాడీ, లక్ష్యసేన్తో ప్రాక్టీస్ అన్నావు, ఇప్పుడేమో సాయనదే కప్ అంటున్నావు. అంటే నేను ఇంటర్నల్ టోర్నమెంట్స్ ఆడను కదా. మరి గెటప్ సెటప్ ఎందుకో? అంటే టీంని ఎంకరేజ్ చేయాలి కదా, అందుకు. అంటే నువ్వు ఎస్, కోచ్ కమ్ ఆడియన్ అనమాట. అయినా లాస్ట్ టైం ఛాంపియన్సే ఆడుతున్నారు, మనకెందుకు వస్తుంది కప్? ఛాంపియన్స్ అంటూ ఎవరు ఉండరు, గెలిచిన వాళ్ళనే ఛాంపియన్స్ అంటారు. సో ఫ్రెండ్స్, గెట్ రెడీ టు బి ఏ ఛాంపియన్.